వాహిని మీడియా ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు తెలుపుతూ నేను మీ ఈశ్వరోపాచారి. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాము. దేశ విదేశాలలో ఎన్నో హరికథా విద్వాంసులుగా పేరుగాంచిన ఎంతోమంది ప్రముఖుల చేత ప్రశంసా పత్రాలను అవార్డులను సొంతం చేసుకున్న మహానీయుడు తుర్లపాటి శంభయాచార్యులు. తుర్లపాటి శంభయాచార్యులు గారి వారి జీవిత విశేషాలు, వారి యొక్క తల్లిదండ్రుల గురించి, వారి యొక్క గురువుల గురించి, హరికథలోకి రావాలన్న ప్రేరణ వచ్చింది. వారి వెనుకున్న ఒక మహాసముద్రాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. వారే తుర్లపాటి శంభయాచార్యులు గారు. ఈరోజు వారితో మనం ముఖాముఖి ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ముందుగా నమస్కారం గురువుగారు. మరి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా మీకు పాదాభివందనాలు. మీ యొక్క అనుభవాలను మా ప్రేక్షకులు తెలుపుతారని కోరుకుంటూ గురుగారు. సంతోషం నాయన. స్వరూపాచార్య చిరంజీవి వాహిని మీడియా ఛానల్ కార్యకర్తలు వీళ్ళ మా ఇంటికి రావడం చాలా సంతోషం. హరికథ శ్రీ హరికథా భారతిని దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కూడా ఆరాధిస్తున్నటువంటి వాడిని, దేశ విదేశాలలో ఖండాంతర ఖ్యాతిని సంపాదించినటువంటి వాడిని అనుకోకుండా మీరు రావడం, సంక్షిప్తమైనటువంటి పరిచయాన్ని నేను తెలియజేస్తాను నాయన. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ కూడా అందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః. మాతృదేవులకు పితృదేవుల యొక్క చరణారవిందములకు నమస్కారం చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రారంభంలో వర్ణానాం అర్ధసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ, వందే వాణీ వినాయకౌ. ఈ శ్లోకంలో తులసీదాస్ మహాకవి గారు వాణి వినాయ సరస్వతిని, విఘ్నేశ్వరుణ్ణి కూడా ప్రార్థన చేశాడు. వారికి నమస్కారం చేస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరించుకోవటం ప్రప్రథమ కర్తవ్యం. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు సమీపంలోని సందిపూడి గణేశుని వారి పాలెం. మాది విశ్వబ్రహ్మ వంశం. మా వంశంలో మా పూర్వీకులందరూ కూడా సంగీత సాహిత్యాలతోటి శిల్పకళలకు నిలయమైనటువంటి గృహాలండి అవన్నీ కూడా. మా పూర్వీకులు హరికథకులు ఉన్నారు, పౌరాణికులు ఉన్నారు. అలాగే స్వర్ణ, రజత, లోహ, దారు శిల్పవృత్తిలో ప్రావీణ్యం గడించినటువంటి వారందరూ కూడా ఉన్నారు. మా నాన్నగారి పేరు తుర్లపాటి రత్తయాచార్యులు వారు, మా అమ్మగారి పేరు కనక మహాలక్ష్మి గారు. ప్రారంభంలోనే ఆ గ్రామంలోనే నా విద్య జరిగిందండి, 5వ తరగతి వరకు. అటు పిమ్మట నా విద్యాభ్యాసం అంతా హిందీ సాహిత్యం వైపు, జాతీయ భాష హిందీ నన్ను ఆశీర్వదించింది. నేను చెప్తాను. ప్రప్రథమంగా ఎలిమెంటరీ సెక్షన్తో పాటే నేను తెనాలి వెళ్ళాను. మా నాన్నగారు శ్రమజీవి, ధార్మిక జీవి. విద్యాభ్యాసం తెనాలిలోనండి. చాలా విద్యాభ్యాసం అంతా కూడా తెనాలి. ఆంధ్ర, ఆంగ్ల, హిందీ భాషలు, హరికథ కూడా కళలకు నిలవైనటువంటి తెనాలేనండి. ఎట్లా తెనాలి వెళ్ళడం అనేటువంటిది అది కూడా చెప్పే విషయమే. చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోయినారు, పసి ప్రాయంలోనే. మా నాన్నగారు పునర్వివాహం చేసుకోవటం అయినప్పటికీ తల్లి తండ్రి దైవంలాగా ఆయనే తన అభివృద్ధి కోసమై సదా పరితపించడివాడు తండ్రి. ఆయన కష్టజీవి అయినప్పటికీ కూడా వారందరూ, మా నాన్నలందరూ కూడా వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు, శంభయాచార్య వారని. నాన్నగారు దారు శిల్ప వడ్రంగము, శిల్పము ఇవన్నీ చేస్తుండేవారు గ్రామానికి అందరికీ కూడా. అయినప్పటికీ బహుకుటుంబం. నన్ను ఒక ప్రాణంగా ఒకవైపున పెట్టుకునేవారు, మిగతా కుటుంబాన్నంతా అట్లా పెట్టి శ్రమజీవి, కష్టపడి. తల్లి తండ్రి గురువు దైవము మా నాన్నగారేనండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లనే ఇంత దేశంలో ఈ ఖ్యాతి ప్రఖ్యాతి, ఇంత భోజనం చేస్తున్నామని. నేనే కాదు, ప్రతి వారు కూడా
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఉండాలి. అలా నమస్కారం చేస్తూ ప్రాథమిక విద్య వరకు గణేశుని వారి పాలెంలోనే జరిగిందండి. గణేశుని వారి పాలెంలో తర్వాత జాతీయ భాష హిందీకి రావడానికి మళ్ళీ మార్గదర్శకం ఉండాలి కదా. నన్ను ప్రతి అణువునా కూడానండి ఒక అదృశ్యమైన ఆకారంలో నన్ను ఆ జాతీయ భాష హిందీ సరస్వతి కానివ్వండి, గాన సరస్వతి కానివ్వండి, హరికథా భారతి కానివ్వండి వెనుక నుండి మార్గం దర్పిస్తున్నది. అనుకోకుండా ఆనాడు అంటే 1950 ఆ ప్రాంతంలో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రారంభంలోనండి ఆచార్య రంగా గారని మా గ్రామం రావడం, వారు అనేక విశేషాలన్నీ చెప్తూ హిందీ భాష నేర్చుకోండి, జాతీయ భాష అని చెప్పడం. ఆ గ్రామంలో యువకులందరూ కూడా వారి మాట ప్రకారం ఒక హిందీ పండిట్ని తీసుకొని వచ్చి నేర్చుకుని మొదలుపెట్టారు. ప్రాథమిక విద్య, మధ్యమ, రాష్ట్రభాష వాళ్ళ పరీక్షలన్నీ కూడా అక్కడ చదివాము. వారందరూ కూడా ఇక మళ్ళా జారిపోయినారు, వ్యవసాయ వృత్తికి వెళ్ళిపోయినారు. నేను ఒక్కడిని మిగిలాను. నాకొక్క హిందీ భాషే జీవితాధారం అయిపోయిందండి. అప్పుడు నాన్నగారు ఎక్కడ ఏమిటి ఈ రోజులంటే హై స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ విద్యలు ఉన్నవండి. గురుగారు హిందీ అంటున్నారు, తెలుగు ప్రాధాన్యం లేదా? చెప్తాను, అన్నీ ఉన్నాయి. ఒక చాలా బహుముఖా ప్రజ్ఞ, బహుభాషా పండితుడు, ద్విభాషా హరికథా శిరోమణి, త్రిభాష మా గురువు గారు. మా అన్న కాబట్టి నాయన మీట్లో హిందీ ఎక్కువ ప్రేరణ ఉండేదా? అసలు లేదు. జాతీయ భాష తెలుగే, ఏదో ఇంగ్లీషు భాష ఎస్ఎస్ఎల్సి వరకు హై స్కూల్ విద్యలు చదువుకునేవాళ్ళు. ఎట్లా ప్రారంభమైంది అని అంటే ఆ వారు నెహ్రూ గారితో సమకాలికులు ఆచార్య రంగా అంటే వారు గ్రామంలో వచ్చి చౌదరీలు కాబట్టి సరే చదువుకున్నారు. అప్పుడు నాకు హిందీ భాష ఒక్కటే మార్గదర్శనం అయిపోయింది. నేనా పని పాటలు చేయలేని వాడిని. ఎవరో చెప్పారు కృష్ణా జిల్లా పామరు విద్యావనంలో హిందీ విద్యాలయం ఉన్నదని. అదంతా చాలా చరిత్ర. ఎట్లా నేను పసివాణ్ణి 12 సంవత్సరములకే మాతృస్థానం కోల్పోయినాను, నాన్నగారి ప్రేమకు దూరం అయినాను, జన్మస్థానానికి దూరం అయిపోయి మా పేనాన్నగారు ఎక్కడో ఎన్నో జిల్లాల దగ్గర ఆ విద్యాలయంలో చదివి తర్వాత కళలకు నిలయమైన తెనాలి చేరానండి. ఈ విద్యకంతా నాన్నగారే పాపం కష్టపడి చదివిస్తూ చాలా వృద్ధికి నాకు కారకులైనారు. ఆయనే గురువు అండి. తెనాలిలో హిందీ ప్రేమి మండలి అని ఉన్నది. అక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి హిందీ పండిత హై స్కూల్ హిందీ పండితులందరూ అక్కడ శిక్షణ పొందిన వారే. కాబట్టి నాకు మొట్టమొదట జీవితానికి ప్రధాన వృత్తి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రారంభంలోనే చాలా కష్టపడ్డాను. అక్కడ ప్రవీణ విశారద వరకు చదువుకొని విజయవాడలో ప్రవీణ్ అండ్ ప్రచారక 1953-54లోనండి. అంటే ఈ ఒక 50 ఏళ్ళు, ఈ ఒక 70 ఏళ్ల నాడు నేను ఈక్వల్ టు బిఏ డిగ్రీ, ది సేమ్ డిగ్రీ ఈజ్ గివింగ్ ఫుడ్ టుడే ఆల్సో. ఆ డిగ్రీయే నాకు గ్రేడ్ 1 పండిట్గా హై స్కూళ్ళల్లో ఉద్యోగం చేసి ఈనాటికి రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా అన్నం పెడుతున్నది. అయినప్పటికీ ఈ విద్యా తపస్వి ఊరుకోలేదు. తెనాలి వెళ్ళాను కదా, విద్య చేతిలో ఉన్నది, పాండిత్యం ఉన్నది. ఏదో ఉద్యోగం 15 సంవత్సరాలకే నేను హిందీలో ప్రావీణ్యం సంపాదించాను. మళ్ళా నా తెనాలి చేరి శారదానికేతన్ విద్యాలయం పెట్టుకొని ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష ఈ పరీక్షలందరికీ కూడా నేను విద్యార్థులకి చెప్పుకుంటూ ధనం సంపాదించుకుంటూ ఏబిసిడీలు మొదలుపెట్టి మెట్రికులేషన్ పాస్ అయినాను ఒకేసారి. కాబట్టి విద్యాధికులకి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ భాగవతార్, ఈ విద్యావేత్త, ఈ పండిట్ గారి దగ్గర ఎంత తపస్సున్నదో, ఎందుకు గడప దాటలేని ఈ వామన అవతారం ఖండాంతర కీర్తి ప్రతిష్ఠ వచ్చిందో ఊరికి ఎలా వస్తుంది నాయన? కష్టపడి తపస్సే కదా ఇది. అలా ఇక 58 ఆ ప్రాంతంలో వివాహం కావడం, ఉద్యోగం కర్నూలు జిల్లా పరిషత్తులో వచ్చిందండి. నా చదువంతా కూడా తెనాలి, చిత్తూరులో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను, చిత్తూరు హిందీ మహావిద్యాలయంలో 1958లోనండి ప్రవీణ్ క్లాసెస్గా చెప్పేవాడిని. అనుకోకుండా అప్లికేషన్ పెట్టడం, కర్నూలు జిల్లా పరిషత్ ఉద్యోగం రావడం, ఇక నా అభివృద్ధి అంతా ఆగిపోయిందండి. ఈ గుంటూరు తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని ఇట్లా హిందీ భాష, ఆంధ్ర, ఇంగ్లీషు, హిందీ డిగ్రీలు పొందిన వాడిని ఇలా మళ్ళా నేను ఆ ప్రాంతంలో పడిపోయినాను. ఇక వక్యాహే అని చిన్న ఏముందండి 10th క్లాస్ అంటే
మా ప్రాథమిక మధ్యమతోటి స్టాండర్డ్ తోటి సమానమైన పరీక్షలు వాళ్ళకి చెప్పకపోవటమే సరిపోయింది. సరే భగవంతుడు ఎప్పుడూ నిత్య తపస్సుని కదా, వెంటనే కథ నన్ను మా గ్రామం విడిచిపెట్టేటప్పుడే మా నాన్నగారు నా యందు ప్రేమతోటి విడవలేక ఆయన అలా వెళ్ళడం, నేను మా పెదనాన్నగారు అలా తీసుకొని చిలకలూరిపేట ఎడ్లపాడుకు రావాలి బస్సు ఎక్కాలంటే ఆయన అలా 12 ఏళ్ల వయస్సు బుడితడిని విడిచిపెట్టలేక ఆయన ఎక్కడో జిల్లాలు దాటి విద్యావన ఆశ్రమాలు, అలా ప్రకృతి నన్ను ఆశీర్వదించింది. మా కన్న తల్లి నన్ను నాన్న నీకు అండగా ఉంటానని ఆమె అదృష్టంగా కాపాడుతూ వచ్చింది. జాతీయ భాష హిందీ ఈ విద్యార్థికి ఈ చిరంజీవికి నేను ఉపవృత్తిగా ప్రధాన వృత్తిగా కాపాడుతుంటానని ఆ తల్లి వచ్చింది. అనుకోకుండా మా జన్మజన్మల వృత్తాంత హరికథా భారతి కూడా నేను వస్తున్నాను వెంట వచ్చిందండి. ఇవన్నీ కూడా ఎవరు ప్రేరణ? రైట్, మీరు అడగవలసిందే. ఇది భావన. ఎట్లవని మీకు మామూలుగా అంటే యద్భావం తద్భవతి, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? వెనుక నుండి ఒక అదృశ్యమైన శక్తి ప్రేరణ మనం కలిగిస్తుంది. తండ్రి గారి ప్రేరణ ఏముందా? తండ్రి కాదు, ఆయన పాపం చదువుకోలేదు, మా పెదనాన్నగారు చదువుకున్నారు, చదువుతున్నాను. పూర్వం ఉండేది. నేనే స్కూల్ విద్యలకు కూడా నాకు పిల్లగా చిలకలూరిపేట పంపించే అర్హత లేదు, బలం లేదు, 10 మైళ్ళు నడిచి వెళ్ళాలి, దగ్గరలో హై స్కూళ్ళు లేవు. కాబట్టి హరికథ చెప్పిద్దామని అప్పుడు అనుకున్నాడు మా నాన్నగారు. మీ నాన్నగారు అందరూ కూడా నాన్నగారు ప్రేరణ, ఆయన గొప్ప విద్వాంసుడు కాబట్టి వీళ్ళందరూ కలిసి నాకు చిన్నతనం పాడుతుండేవాడిని బాగా. అందువల్ల అది ఎప్పుడు వచ్చింది ఆ తల్లి మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, BA కాలేజీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత హై స్కూల్లో చదువుతుండగా హరికథామ తల్లి మళ్ళీ వెలుగు వచ్చింది. ఇది పురాకృత జన్మ సంస్కారం. లేకపోతే హాయిగా చదువుకుంటూ ఏదైతే 54లో చదువుకున్న డిగ్రీతోటి ఊరుకోకుండా ఎట్లా ఇంగ్లీష్లో డిగ్రీలు చదివాను, పూర్వజన్మ కృతగా నాకు ఈ కథాభారతి కళామ తల్లి కూడా ఉన్నది కదా, అప్పుడు మెరుపు వచ్చింది. ఎలా వచ్చింది ఒక్కసారి ఆ తల్లిని స్మరించుకుంటూ ఒక గణపతి ప్రార్థన శ్రోతలందరికీ కూడా విద్వాంసుడిని కాబట్టి వినిపిస్తాను ప్రేక్షకులకండి. చాలా కష్టభరితమైనటువంటి విద్య అండి హరికథ అంటారు. ఈ త్రిభాషలలో ప్రవీణుడు నన్న ఎంత కష్టమో, ఒక 10 ఏళ్లలో ఈ డిగ్రీలన్నీ అయిపోయినవి. కానీ హరికథాభ్యాసం చేయడానికి, హరికథలో పాండిత్యం నేర్చుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చిందండి. ఆనాటి వరకు ఈనాటి వరకు ఈ సంగీతము, సాహిత్యము, నృత్యము, కళలు వీటికి ఒక కొలత లేదండి. చాలా కష్టభరితమైనటువంటివి. ఎంతో కష్టపడ్డాను, చదువుతున్నాను. ప్రారంభంలో ఆ తల్లి నన్ను ఎలా ఆశీర్వదించిందో, ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ మళ్ళీ ఈ రంగంలో ఎలా వచ్చాను. ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే గ్రామాన ఈ భక్తి ప్రబోధం చేస్తూ విద్యను అభివృద్ధి చేసుకుంటూ దాటలేనటువంటి ఈ చిరంజీవి అమెరికా, లండన్, ఖండాంతర ఖ్యాతి ఎలా వచ్చిందో, దీని వెనుక ఎంత తపస్సున్నదో. ప్రతి విద్యార్థి మానవుడు కూడా విద్య విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు సర్వత్రా పూజింపబడతాడు. శ్రద్ధానుసారిణి విద్య, శ్రద్ధననుసరించి విద్య, పట్టుదల ఉండాలి, తపస్సు ఉండాలి. గురుదేవుల యొక్క పాదసేవ చేస్తే మానవుడు మాధవుడవుతాడు అని మనవి చేస్తూ, మా చిరంజీవి హరికథాభ్యాసం ఎలా వచ్చింది అని చెప్తున్నప్పుడు కాబట్టి ఆ తల్లిని ఒక్కసారి స్మరించుకుందాం. మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభమవుతుందండి. తెల్లాకొల వెంకటేశ్వర గుప్తా గారి దగ్గర, ఎందరో మంది సద్గురుల దగ్గర చాలా కష్టపడ్డానండి ఈ విద్య నేర్చుకోవడానికి. మనవి చేస్తూ వారణ వదన విఘ్న నివారణ, వారణ వదన విఘ్న నివారణ, దారి కడ్డమురా కూర జోగారుర నగజ కుమార, వారణ వదన విఘ్న నివారణ, దారి కడ్డమురా కూర జోగారుర నగజ కుమార, వారణ వదన విఘ్న నివారణ. నేరమూలచక భూరి కృప రసధారల కురిపర
కరుణాకర ఆశ్రిత మందార వారణ వదన విఘ్న నివారణ దారి గడ్డముర కూర జోగారుర నగజ కుమార వారణ వదన విఘ్న నివారణ నిజముగా తొలుదని పావన పద నీ రజములే నానేతి అమల భక్తమతి భజయడి వారికి నిశ్చయముగా విజయ సాధ నవకాశము గణపతి భుజగభూషగ సమాన తేజో విరాజిత పరిపాలిత లక్ష్మీపతి భుజగభూషగ సమాన తేజో విరాజిత పరిపాలిత లక్ష్మీపతి త్రిజగద్వినుత వరశుభచరిత సుజన గణగతి ప్రకటహితమతి ప్రమద గణపతి వారణ ఇవన్నీ తగిట తగిడి మృదంగాలు ఇవన్నీ వేస్తుంటే ఆనందపట్టు. ఈ కీర్తన నేర్చుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఇలా రామాయణ భారత భాగవత కథలన్నీ కూడా రేడియోలో వెళ్ళడంతో వాళ్ళు సెలెక్ట్ చేయటం. 50 సంవత్సరములు రేడియోలో చెప్పాను, రేడియో ఆర్టిస్ట్గా ఆంధ్రదేశం అంతా. క్వశ్చన్ గురుగారు, చెప్పండి. మొట్టమొదట మీ గురువు గారి పేరేంటి? మీ గురువు గారి దగ్గర నేర్చుకున్న ఫస్ట్ ఏది నేర్చుకున్నా? తెనాలి వెళ్ళాను కదండి, అక్కడ ప్రారంభం చేసినప్పుడు తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారని విద్యాదానకరణ అని బిరుదు. కొన్ని వందల మంది, ఇప్పుడు వీరగంధ సుబ్బారావు గారని వీళ్ళందరూ, రామకుమార్ అని వీళ్ళందరూ ఆయన గారి శిష్యులేనండి. పాపం ఎంతమందినో వారు ఆహ్వానించి చక్కగా పద్యాలు పడతారా, నేర్చుకో, సినిమా పడడం నేర్చుకోండి, అందరికీ కూడా ఈ విద్యను వెదజల్లాడు ప్రచారం చేయడానికి. వందల మందికి నేర్పాడు. నేను అక్కడ మీరు నేర్చుకున్న మొట్టమొదటి హరికథ ద్రౌపది స్వయంవరం అని భారతంలో ఉండేది. అదే అట్లాగే కష్టపడి నేర్చుకొని దానికి ఎంతో శ్రమపడి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళడం, విద్వాంసులను రప్పించుకోవడం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా డిగ్రీలు పొంది ఈ విద్యను అక్కడి కింద వారి దగ్గర సేవ చేసే సామాన్యమైనది కాదు. నేను మరి పాప ఇంట్లో అమ్మగారు అంటే నేను ఎక్కడండి, మనం కుర్చీల్లో కూర్చొని గురువుగా ఉండేవాడిని, మరి విద్య రావాలంటే. అందుకని విద్వాంసులను నా ఇంటికి పిలుచుకొని సగౌరవంగా నెలలు పోషించి వారిని గౌరవించి గౌరవంగా విద్య నేర్చుకున్నాను. చాలా కష్టపడవలసి వచ్చింది. అట్లా చేద్దానండి. అదంతా చాలా విషయాలు ఉన్నవి. ఇట్లా కథ మొదలుపెట్టడం, రామాయణ భారత కథలు అవన్నీ కూడా చెబుతూ ఆ కర్నూలు ప్రాంతంలో అలా చెబుతుండగానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గ్రామం లద్దగిరి అక్కడికి వెళ్ళడం, అక్కడ సువర్ణ కంకణ సన్మానం పొందడం ఎలా ప్రాప్తమైంది? ఎక్కడో ఉండేవాడిని. దానికి ఒక మార్గం ఉంటుంది నాయన. ప్రతిదానికి కూడా భగవంతుడు మనకు అది చరిత్రకు ఆ సంకల్పం కలిగిస్తూ ఉంటాడు. మనకి ఏది ప్రాప్తం ఉంటే దానికి మార్గం జరుగుతూ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు రావడం అక్కడి నుంచి జరిగింది. చాలా ఒక్కొక్క విషయం చెప్పాలంటే ప్రతి అడుగు వెనుక, ప్రతి విజయం వెనుక దానికి ఒక దైవ ఊహించుకోవాలి. ఓహో, ఈవేళ మనకి ఇక్కడికి రావడానికి వెనక ఏదో ఉన్నది. అట్లా స్వామి భగవంతుడే నడిపిస్తాడు. అదే పురాకృత సుకృత ఫలితం అంటారు. సుకృతం కానీ దుష్కృతం వల్లనే కష్ట సుఖాలు అవి మనల్ని నడిపిస్తుంటాయి. అక్కడ సంక్షిప్తంగా చెబుతానండి. అక్కడ వారు బంగారు కంకణం అనేక వందల మంది బ్రాహ్మణ్యంలో మెప్పించి వారి చేత ఇప్పించుకొని ప్రతి సంవత్సరం వార్షికంగా అక్కడికి వెళ్ళాను. అక్కడ నుండి రేడియోకి వెళ్ళడం, అనేక కథలు రేడియోలో ప్రసారం కావడం. తర్వాత గిద్దలూరులో పిడతల రంగారెడ్డి గారు వారి దృష్టిని ఆకర్షించి వారి చేత బహుమానాలు పొందడం. ఎట్లా వచ్చింది అంటే ఒక్కొక్క ముహూర్తం ఒక్కొక్క సంకల్పంగా ఉంటుంది. అట్లా స్పీకర్ గారి చేత అది ఎలా సంభవమైందంటే, ఆయన గారు వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చీఫ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. ఒక దాదాపు 20-30 గ్రామాలకి గాంధీ జయంతి జరుగుతున్నది. అక్కడ వేల మంది సంఖ్యలో వచ్చారు. ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రిన్సిపాల్స్ వారందరూ కూడా అప్పుడు ఆ మీటింగ్ తర్వాత కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే పండిట్ గారు ఉన్నారు, సంభయాచారి గారి చేత గాంధీ చరిత్ర అన్నారు. నాకు ఎట్లా ప్రాప్తమైంది వారి యొక్క వెలుగు, ఎట్లా వెళ్ళాను అక్కడికి. నా సొంతమా, మా తండ్రి గారి గ్రామాన్ని విడిచి బయటికి వెళ్ళేవారు కాదు. ఇంత స్థితిలో నుండి ఎలా ఇదంటే భగవానుగ్రహం, మన తపస్సు, జన్మజన్మల పుణ్యం, వారు పెట్టిన భిక్ష. అప్పుడు వీళ్ళే మీటింగ్ జరుగుతుందండి నాయన, మీరు అడిగారు కాబట్టి. ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి వాక్కు వెనుక నుండి తపస్సు అనిపిస్తుంటారు.
సరే మీటింగు వీరందరూ కూడా 10 గంటల దాకా జరగవలసింది 8:30 9 గంటల్లోనే మ్యాటర్ అంతా అయిపోయి నాయకులు అయిపోయింది, మ్యాటర్ లేదు. డిన్నర్కి వెళ్ళాలంటే ఇంకా అక్కడ ఇంకా గంట టైం ఉన్నది, రావద్దన్నారు. మీటింగ్ జయమేశ్వర సింగారెడ్డి గారు ఏమిటి ప్రిన్సిపాల్, తర్వాత నెక్స్ట్ కార్యక్రమం గడగడలాడుతున్నారు. మొదట నేను వారందరూ ఉండగా సభా ప్రారంభంలో ఒక ప్రార్థన చేస్తానండి అని అంటే నేను నో అన్నవారు ఎప్పుడైతే వాళ్ళు అలా కూర్చున్నారో వాళ్ళ దగ్గర విషయం లేకపోతే ప్రఖ్యాతి చెందినటువంటి వారు సంభాచార్య గారు గాంధీ చరిత్ర అని అనౌన్స్ చేశారు. అయ్యారండి, దండలు వేసేవాళ్ళు, కూర్చేవాళ్ళు, హార్మోనియలు పెట్టేవాళ్ళు, బద్దలు పెట్టేవాళ్ళు, ఆ దండలు తీసుకొచ్చి వేసేవాళ్ళు. అప్పుడిగా లేచి అనేక భాషల్లో ఎంతో సాహిత్యం ఉన్న మా గాంధీ చరిత్రతో నేర్చుకున్న వాడిని, చదివిన వాడిని అవన్నీ. అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు, అతడొక పవిత్ర ధర్మదేవాలయంబు, ఆ మహాశక్తి అంతా అతని తూచజాలము, అతడొక పెద్ద హిమాలయంబు అన్నాను. గాంధీ మహాత్ముడంటే ఆయన ఈ హిమ్సెల్ఫ్ అండ్ యూనివర్సిటీ, ఆయన ఒక విశ్వవిద్యాలయం మహాత్ముడంటే. పవిత్ర ధర్మదేవాలయంబు, మహాత్ముడంటే బయట కనిపించేవాడు, ఆయనే ఒక దేవాలయం, ఆయనే ఒక కాశీ, ఆయనే ఒక తిరుపతి అన్నాను. షౌట్స్ కొట్టారు. అతడొక విచిత్ర ధర్మదేవాలయంబు, ఆ మహాశక్తి, మహావ్యక్తి కాదు మహాత్ముడంటే, మహాశక్తి, ఒక యూనివర్సిటీ, ఒక దేవస్థానం, సర్వధర్మదాలకి కూడా పుట్టినట్టు మహానుభావుడు దేవత. ఆ మహాశక్తి ఎంత అతని తూచజాలము, అతడొక పెద్ద హిమాలయము. మహాత్ముడంటే కరుణశ్రీ గారు రాశారు ఈ పద్యం, ఇక్కడే గుంటూరు వారు. ఇవన్నీ పద్యాలు నేర్చుకునేలా. మా గాంధీ మహాత్ముడంటే ఏం చెప్పమంటారండి, ఇంత అంతా అని తూచి చెప్పడానికి వీల్లేదు. అతడొక పెద్ద హిమాలయము, హిమాలయ పర్వతాన్ని ఎవరు చూస్తారు, ఎవరు చెబుతారు? మహాత్ముడంటే అది గొప్ప వ్యక్తి. అట్లా నేను చెప్పండి షౌట్స్ పెట్టుకొని కొన్ని హిందీలో చెప్పి, జయ జయ భారత జనని జయ జయ అని పాడరా. సామాన్య ప్రజానీకమా, ఒక చోటన ఢిల్లీలోనా, నేషనల్ జాతీయ భాషన, యూనివర్సిటీల్లోనా, ఎన్నెన్నో చెప్పాను. కాబట్టి చాలా చర్య ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పట్టు, విద్వత్తు, భగవద్ అనుగ్రహం ఉన్నది. కాబట్టి జయ జయ భారత జనని జయ జయ అని పాడరా. తనయులమెందరమున్న మనకొకతే తల్లిరా, భాషలెన్ని ఉన్నా మన భావమొకే ఒకటిరా. జయ జయ భారత జనని జయ జయ అని పాడరా. ఎన్ని కులములున్నా, ఈనాడు ఎన్ని కులాలు మతాలతోటి దేశం అంతా ఉన్నది. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు, ఈనాడు స్వాతంత్ర పోరాటం ముందే ఆయన మతాలు అందరినీ సమాన భావంతో చూచిన మహానుభావుడు. సర్వమత సమన్వయాన్ని చెప్పాడు, సర్వజాతి మత కుల సమన్వయాన్ని, ఏకత్వాన్ని ప్రబోధించిన మహానుభావుడు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి అని కూడా అక్కడ చెప్పాను. ఏదో ఒక పాట పాడండి అన్నారు వారందరూ కూడా, వారు చెప్పిన పాటలు అన్నారు. అట్లాగేనండి అన్న. ఇట్లా ఎన్ని కులములున్నా, మనకెన్ని మతములున్నా, భారతీయులొకే జాతి. లండన్ వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందీ భాషలో ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళని. కాబట్టి త్రిభాష జాతీయ నేషనల్ ఆర్టిస్ట్ అనేటువంటి ఖ్యాతి ఎలా వస్తుంది? ఏదో పురాణం చెప్పుకుంటే ఇక్కడ ఈ ఆంధ్రదేశం వరకు. హరికథ తెలుగు భాష వరకు ఈ రెండు రాష్ట్రాలకు పరిమితమైన భాష ఈ కళ. అటువంటి దానిని జాతీయ భాషా విద్వత్తుతోటి నేషనల్ లాంగ్వేజ్ చేశాను. ఆంధ్ర, హిందీ, ఇంగ్లీషు భాష గ్రాడ్యుయేట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఖ్యాత్యం ఇది ఆ యూనివర్సిటీలలో కూడా వెళ్ళి. ఇప్పుడు మనకి తెలుగులోనే ఈ రాష్ట్రాలలో హరికథ ఉందండి, ఇప్పట్లోనే. మరి మీరు లండన్ వెళ్ళి ఎలా చెప్పగలిగారు? ఎవరు ప్రోత్సాహం ఉంది వెనక? ఎట్లా విదేశాలకు వెళ్ళాను. ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయింది, కాస్త అక్కడ ఆ కథనం ముగిద్దాం, గిద్దలోరు వారందరూ చేశారు కదా. అయిపోయిన తర్వాత ఇట్లా ఈ జాతీయ గీతాలతో పాడేవాళ్ళని ఎట్టవారు ఇవన్నీ కూడా
వందే మాత్రం అని పిల్లలకి చెప్తూ జాతీయ భాషను ప్రబోధం చేసేవాడిని. అది చెప్పిన తర్వాత అయ్యా బ్రహ్మంగారిని గురించి ఒక పాట చిన్నగా అన్నారు, పాడతానండి. బ్రహ్మంగారి మఠానికి ప్రతి ఆరాధనకు 10-15 సంవత్సరాలు అక్కడికి వెళుతుండేవాడిని. వారు రికార్డ్ చేయటం ఇవన్నీ జరిగింది. గురు మహారాజా గురుకుల తేజ కీర్తి విరాజ కొనునా పూజ గురు మహారాజా పాప సంతతినింకా భరించలేనని శ్రీపతి త్వర నన్ను కాపాడు మాయని వాపోవు భూదేవిని ఓదార్చి చనువని ఈ పుడమిని వీర బ్రహ్మంబుగాచని తాపసి వైకలి ధర్మములన్నీ తెలియగ వ్రాసిన ధర్మావతార గురు మహారాజా గురుకుల తేజ కీర్తి విరాజ కొనునా పూజ అనేక ఇవి పద్యాలు. ఇంకేదన్నా ఒక ఓం హర శంకర హర హర ఓం హర ఇవన్నీ నృత్యాలు ఇవన్నీ చేస్తుంటే ఆ భరతనాట్యం ఈ వాయిద్యాలు వేల జనం అంతా ఉర్రూతలాగుతూ ఉండేవారు. ఇట్లా వారికి చెప్పాను. వీరబ్రహ్మేంద్ర స్వామిని గురించి ఒక పద్యం పాడమంటే ఆయన జగద్గురువు. ఆ తండ్రిని స్మరిస్తేనే, ఆ నామం స్మరిస్తేనే మానవ జాతికి ఒక ఉద్ధరణ మార్గం ఉంటుందండి. ఆయన చెప్పిన మార్గమే. మరి అనేక మంది నవాబులను మెప్పించి జాగీరులు ఇప్పించుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లయ్యపల్లి అంటే అది ఒక వైకుంఠం అని చెప్పాను. అది ఒక కైలాసం, అది ఒక వైకుంఠం, అది ఒక బ్రహ్మలోకం. అన్ని మతాలకి ఎక్కడ ఉన్నది. కక్కై పూజింపబడుతున్నాడు. సిద్ధయ్య గారికి కూడా ఎక్కడా లేదండి. అంతే అయ్యా ఒక పద్యం రాయమంటే పాడమంటే. సో కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నవి. ప్రేక్షకులందరూ కూడా దీనమందార నీ దివ్య చారిత్రమే పతిత జాననానంద భాగ్యలక్ష్మి యజ్ఞేశ నీదు కాల జ్ఞాన బోధ నిస్సార సంసారాబ్ది తారకంబు ధర్మరక్షావతార నీ దర్శనం బే ప్రవిమలం బైన మోక్ష సామ్రాజ్య పదవి. వీరబ్రహ్మేంద్ర స్వామిని చూస్తే చాలు మోక్షం. ధర్మరక్షావతార నీ దర్శనం బే మోక్ష సామ్రాజ్య పదవి అంచు నిరనమ్మియున్నాడ రక్షించుమయ్యా హే పరాత్మరా. నో ఐఎమ్ 85 85 ఏళ్ల వయస్సులో ఈనాటికి గాత్రంలో మాధుర్యం తరగలేదు. తడపాటు వాద్యాలతోటి నాయన వస్తే సరిపోయింది. హే పరాత్పర మైకులమని ప్రతిధ్వనిస్తుండే వేల జనంలో. హే పరాత్పరా వీరబ్రహ్మేంద్రమూర్తి. ఎన్ని నాటకం ఉన్నది. నాటక సామ్రాజ్యం అంతా తెనాలిలో నడిచే దేవుళ్ళు ఉన్నటువంటి సమయంలో ఉన్నాను నేను. తెనాలి చూడని కవి లేడు, చూడని యాక్టర్ లేడు, చూడని భాష లేదు. అయ్యా ఏమని చెప్పమంటారు ఈ అవతారము, ఈ వామనావతారమూర్తి నాయన. ఆ విధంగా అక్కడ నుండి మహాత్మా గాంధీ కథ రేడియోలో చెప్పాను, భగవాన్ బుద్ధ చెప్పాను. ఇంతమంది ఆర్టిస్టుల్లో రామాయణ భారత భాగవతాలే మరి ఎట్లయితే నా ప్రత్యేకత ఏమిటి? నేను జగజ్యోతి అహింసామూర్తి భగవాన్ బుద్ధ చరిత్రను ప్రత్యేకంగా క్రియేట్ చేసి చెప్పాను. అందుకని బౌద్ధ కథాగాన బ్రహ్మ అని బిరుదు వచ్చేసింది. అట్లా తర్వాత షిరిడి సాయిబాబా కథ ఈ స్వామి నాయను ఆ మహానుభావుడి యొక్క చరిత్ర చెప్పాను. ఎవరు చెప్పలేదు. ఎవరు ఇప్పుడు అప్పటికి లేదు, ఇప్పటికి లేదు. అనౌన్స్ చేశారు షిరిడి బాబా కథ అని. చేస్తే ముందు నెల రోజుల ప్రోగ్రాం రేడియోలో రాశాను. కథ లేదు, ఎక్కడ తెలియలేదు. ఆయన మార్గం చూపించాడు. షిరిడి బాబా చరిత్ర అఖండమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టింది. యావత్ భారతదేశంలో హిందీలో రాజస్థాన్, గుజరాత్ అండి హిందీ భాష. షిరిడి వెళ్ళాను, అక్కడ చరిత్ర ఎట్లా రేడియోలో ఒక్క పద్యం వినిపిస్తాను. శ్రీదం సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం ప్రభు శ్రీదం
సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం సంశ్రితావన పారీణం సాయినాథం నమామ్యహం శ్రీ షిరిడి సాయినాథం నమామ్యహం. సభయాచారి గారంటే సాయిబాబా, సాయిబాబా అంటే బాబా. అట్లా మెడ్రాస్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మెడ్రాస్ ఏమిటి, షిరిడీలో ఏమిటి. ఒక్క క్వశ్చన్ గురువు గారు, అప్పటి వరకు ఈ హరికథ ఇప్పుడు రామాయణం ఇలా చెప్పుకుండేవారు కదా, ఈ సాయిబాబా గురించి ఎప్పుడు ప్రస్తావించారు మళ్ళీ మధ్యలో? దేవాలయాలు ఇవన్నీ చాలా బాగా ప్రచారమైంది. స్వామి చరిత్ర, స్వామి యొక్క దేవాలయాలు, అనేక మంది మహనీయులు, వేదవ్యాస వీళ్ళందరూ కూడా ఎకిరాల ఎప్పుడు మొదలు పెట్టారు చెప్తూనే అక్కడ ఇవన్నీ కథలు చేస్తుండే. రేడియో వాళ్లే ముందు రేడియో వల్లే అనుకోకుండా ఎకిరాల వేదవ్యాస గారని, భరద్వాజ్ గారని ఒంగోలులో పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటే అక్కడ అనుకోకుండా స్వామి మనకు ప్రచారం రచించింది కాదు. ములుకుట్ల పున్నయ్య పరివి సుబ్రహ్మణ్య మహాభాగవత గారని 1930లోనే రచన వేరు. ఇప్పుడు చెప్పేదంతా మహాపండితులను రామాయణం చెప్తున్నారంటే నారాయణదాస్ గారు రామాయణం రాశారు, అదే హరికథ రూపంలో రాస్తే వీళ్ళు పాడతారంతే. డ్రామా రాసిన వీళ్ళు యాక్టర్ వాళ్ళు చేస్తారు. అదే విధంగా ఇప్పుడు డ్రామా రాసిన ఆయన ఉంటాడు, పాండవ జో విజయాలు పాడేవాళ్ళు యాక్టర్లు వేరు. అలాగే హరికథకు గ్రంథములు ఉన్నవి. అలా బాబా కథ ఉన్నది, మహాత్మా గాంధీ చరిత్ర చెప్పాను, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పాను, సత్యనారాయణ స్వామి వ్రత కథ. వ్రతాలు చేస్తుంటే మామూలుగా బ్రాహ్మడు ఏదో చదువుతుంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, వచ్చాడు అలా అంటుంటారు. అటువంటి కథను తిరుపతిలో అమ్మవారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు ప్రోగ్రాం ఇచ్చారు. అదేమంటారు మంగాపురంలో, అలివేలు మంగాపురంలో. అక్కడ నేను కథ చెబుతున్నాను. ఎక్కడ నాకు ప్రాప్తం అవుతుంది అంటే తెలియదు భగవంతుడు. ఈ కథ ఎట్లా నాకు ప్రాప్తం వస్తుందో లేదు. స్వామివారి చరిత్రతోటి ఊరా రేడియోలో అసంఖ్యాకమైన లేఖా పరంపరను వచ్చింది. అయ్యో సుబ్బయాచారి గారు బాబా కథ గుంటూరు, మెడ్రాస్, తెనాలి, ఎన్ని బాబా గుళ్ళు ఉన్నాయి, అందరూ పిలిచారండి. అంత కీర్తి, అంత ధనం. సరే, ఇప్పుడు ఇంకొకటి సత్యనారాయణ స్వామి వారి కథ అక్కడ చెబుతున్నాను. మామూలుగా అక్కడి నుంచి ఎవరో పురోహిత బ్రహ్మలు సంగీతం పాడటానికి అక్కడికి వచ్చి వెళుతూ మైకుల్లో విని ఎవరు ఈయన సంభయాచారి గారు గుంటూరు అని అక్కడికి పోయి లెటర్ రాశారు. ఆయన అయ్యా మీరు ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి, నాకు కార్డు వ్రాయండి అని రాశాను. వారు వెంటనే బ్రహ్మోత్సవాలకు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలకు వెళుతూ ఊరికినే ఎట్లా, కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం నేర్చుకోవాలి. వెంటనే పట్టుబడి ఒక శిల్ప బ్రహ్మను, ఒక బంగారం ఇస్తే దాని శిల్పం, బండరాయి ఇస్తే దాన్ని ఒక మహాదేవాలయం చేసే కుటుంబంలో పుట్టాము. అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఏదో మన ప్రత్యేకత ఉండాలి. అప్పుడు ఎవరు ఏమిటి 20 రోజులే ఉన్నది ప్రోగ్రాం, ఎవరు రాశారా ఏమిటా అనేది. మామూలుగా బ్రాహ్మణ చెబితే 5 నిమిషాలు నక్షత్రం వేస్తాడు, అయిపోతుంది. అప్పుడు మళ్ళా దాన్ని తీసుకొని ఎవరో మహానుభావుడు రాశాడు, ఆ పుస్తకం తీసుకొని 10 రోజుల్లోనే దాన్ని ట్రైనింగ్ కీర్తన పద్ధతులనే రెడీ చేసుకొని తగామని అక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చి వరుసగా 10 సంవత్సరాలు ఇచ్చారు. రేడియోలో చెప్పాను, దేశం అంతా వ్యాపించింది. శ్రీ సత్యనారాయణ వ్రత కథ, శ్రీ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వము ఏన తస్మై. 3 గంటలు చెబుతానండి సత్యనారాయణ స్వామి వ్రత కథ. కొన్ని 100 చెబుదాం అనుకున్నాను పబ్లిక్లో. బ్రహ్మగారి మఠం, తిరుపతి, నంద్యాల, మహానంది, విజయవాడ అట్లా స్కీమ్ పెట్టుకున్నాను. అంత ఆదరించారు, ఎవరు చెప్పరు సత్యనారాయణ స్వామి వారి కథ. తర్వాత ముఖ్యంగా మార్కండేయ కథ చెబుతానండి. అట్లా ఎక్కడికి కాకపోయింది ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన భాష, ఒక రాష్ట్రాలు వెళ్ళినటువంటివన్నీ ఒక వరప్రసాదిగా వాగ్దేవి వరపుత్రుడని వ్రాసారు ఆ పుస్తకంలో. బహుభాషా పండితుడు అన్నారు. సరే, ఇతర దేశాలకు ఎలా వెళ్ళడం జరిగింది?
నాకు 2 కుమార్తెలు. ఇక్కడ విశ్వంజీ మహానుభావుడని ఎప్పుడైతే ఆ కర్నూలు జిల్లా పరిషత్తులు అవన్నీ వదిలిపెట్టానో మళ్ళా నాకు ప్రపంచం యొక్క వెలుగు ఇక్కడికి వచ్చింది. ఆ రాళ్లల్లో కొట్టుకున్నాను నేను ఆ ప్రాంతంలో. ఇవాళ ఎంత వచ్చినా ఇక్కడ ఈ ప్రాంతాల్లో నడిగడ్డ హార్ట్ ఇక్కడ పడాలి. అక్కడి నుంచి ఎట్లా మళ్ళీ ఇక్కడికి ఎలా రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. రిటైర్ అయిన తర్వాత అంతే. వచ్చేటప్పుడు ఇక్కడ విశ్వంజీ మహారాజు గారు, పండితులు, కవులు, సభలు, ప్రపంచ ప్రఖ్యాతి వారందరూ ఆయన పాదాలు పట్టు. ఆయన ఒక పద్ధతిగా దొరికాడు వీరుకొండలో. ఎట్లా విశ్వంజీ గారు అంటే ప్రపంచ విశ్వయోగి విశ్వంజీ గారు, ఓ పెద్ద కవులు, పండితులు, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన వాడు. ఆయన ఎట్లా వచ్చాడు? వినుకొండలో మహాభారతం చెప్పాడు వీరభగంతం సుబ్బారావు గారు. ఇక్కడ గుంటూరులో ఉంటాడు, నేను ఎక్కడో కుర్చేళ్ళలో ఉన్నాను. నాకు ఎట్లా ప్రాప్తం అవుతుంది ఈయన గారి పరిచయం? అన్నగారు భారతం అయిపోతుంది, విశ్వంజీ వారందరూ వస్తున్నారు, మీరు ఉపన్యాసానికి రావాలన్నాడు. వీరగంధం సుబ్బారావు కళాపీఠం ఉన్నది వినుకొండలో. సరేనని నేను వచ్చాను. స్వామి ప్రక్కన కూర్చున్నాడు, నేను ప్రక్కన కూర్చున్నాను. ఇక్కడైతే అక్కడ నిలబడేవాడిని. టైం వచ్చింది, కూర్చున్నాను. వీరగంధం సుబ్బారావు గారు చెప్పండి అన్నాడు. భారతాన్ని గురించి అవి చెప్పిన తర్వాత స్వామి వింటూ ఉన్నాడు, ఆనందపడ్డాడు. స్వామి ఉపన్యాసం అయిపోయిన తర్వాత భక్తాదులందరూ తలా 25-50 అందరూ దండం పెట్టుకొని నేను ప్రక్కనే ఉంటే ఆ డబ్బులన్నీ నా చేతిలో పెట్టాడు స్వామి. విశ్వంజీ గురువు గారు అవి ఇస్తుంటే ఇక్కడ పెట్టాడు, ఇస్తుంటే ఇలా నాకు ఇస్తున్నాడు. నేను అలా పట్టుకొని ఇవన్నీ పరిచయం లేదు కదా. అదే ఒక ముహూర్తం అండి, ముహూర్తస్తు. మన చేతిలో ఏం లేదు. గడప దాటలేని వాడిని అన్నాను. ఇది ప్రపంచ ప్రఖ్యాతి అంటే ఆ ముహూర్తం అలా వచ్చింది. తల్లి తీసుకుపోతుంది ప్రపంచ కీర్తి. మళ్ళా స్వామి అన్నాను, నీ దగ్గరే ఉంచు అన్నాడు. అయ్యో, ఇంటికి తీసుకువెళ్ళి బీరువాలో పెట్టాను. గుంటూరు నివాసం రావాలని మా ఆడవారు అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు, అయ్యో ఎంత పాండిత్యం పెట్టుకొని అక్కడ రాళ్లల్లో ఎన్ని కట్టుకుంటారండి, కొండలు ఎక్కాను, అవి ఎంత చేసినా అంతే, అయ్యో పాపం అని ఎప్పుడు అనుకుంటుండే. బీరువాలో పెట్టగానే ఇక్కడి నుంచి హౌసింగ్ బోర్డు గదులు ఏర్పాటు, ఇళ్ళు కడుతున్నారు, రండి మామయ్య గారు అని పిలిచాడు. ఆ డబ్బు తీసుకొని ఇక్కడ డబ్బులు కట్టాను. వెంటనే నా పేరున ఈ రూము ఇది. ఆ రోడ్డు 2 లక్షలు అయితే ఇప్పుడు 1 కోటి 40 లక్షలతో ఏర్పడింది ఈ నివాసం. ఎవరు? స్వామి. ఆ స్వామికి ఎవరు? ఆ కణ, ఆ ముహూర్తం. అది పట్టుకొని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఆయన దగ్గరికి వెళితే అందరూ ఏర్పడ్డారు. కులపతి గారు, ప్రపంచ ప్రఖ్యాతి యూనివర్సిటీలు, కవులు, పండితులు, లెక్చరర్లు. అట్లా ఉండగానే అప్పుడే అమెరికా వెళ్ళాలి అట్లని కలలు కంటుండేవాడిని. మాకు 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె కొడుకులు 2. ఒక కుమారుడు అమెరికా, 2వ కుమారుడు లండన్లో ఉన్నాడు. తాతయ్య గారు అమ్మా నాన్నతో పాటు నన్ను కూడా అమెరికా తీసుకొని వెళ్ళాడు. అప్పటికే పాస్పోర్ట్ రెడీ చేసుకొని ఉన్నాను. మొట్టమొదటిసారిగా వెళ్ళాను. 6 నెలలు ఉంచుకున్నాడు. అక్కడ పోయి ఊరుకుంటానా, అక్కడ దేవస్థానాలు అవన్నీ. అక్కడ ఇండియన్ స్ట్రీట్ అన్నది. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ భాషల వాళ్ళందరి దేవాలయాలకు వెళ్ళేవాడిని. హిందీ భాష అది తప్ప ఊరికైతే ఎవరు తెలుగులో జావ్ అంతవరకే. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ స్ట్రీట్ అంటే వాళ్ళందరూ కలిసి గుజరాత్, బాంబే, మరాఠీ అందరూ ఉన్నారు. అందరికీ గుళ్ళు ఉన్నవి. నేను ఎక్కడికి పోయినా పండిట్జీ ఆయ్యే బయటి, ఆ సంకీర్తనాచార్య బయటి. పంజాబ్ వాళ్ళ దేవాలయానికి వెళ్ళాను లండన్లో. వాళ్ళందరూ పాడుతున్నారు. ఎప్పుడో నేర్చుకున్నాను గురు నానక్కి హిందీలో. మరి కాహే రే వన్ ఖోజన్ జాయి, కాహే రే వన్ ఖోజన్ జాయి, బాహర్ భీతర్ ఏ కై జానో ఏ గురు జ్ఞాన బతాయి, గురు నానక్ బిను. హార్మోన్ తీసుకునేటప్పటికి పండిట్జీ, గురు నానక్ బిను ఆపాచీనే మిటే న మనకి కాయి, కాహే రే వన్ ఖోజన్ జాయి అని అన్నాను. ఇట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంట్లో సత్యనారాయణ సంవర్తం చేయిస్తున్నాను మనవడి చేత. అందరినీ పిలుచుకున్నాడు అమెరికాలోనే. నేను నాకు పౌరోహిత్యం కూడా నిత్య పూజలు ఉన్నవి, కథ ఉన్నది కదా. సరే వినేటప్పటికి 2 పాటలు అయిపోయేటప్పుడు అందరూ మా ఇంట్లో అని అందరూ పిలిచారు. అన్ని డాలర్స్. అక్కడ కూడా డబ్బు సంపాదించుకున్నారు. ఉన్నారుగా అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు.
पंडित जी हमारे घर में सत्यनारायण ग्रह $10,000 $20 అని చెప్పేసి తీసుకొచ్చు. అక్కడ అమెరికా యాత్ర 6 నెలలు ఉన్నానండి. ఓకే. మనవడు వినోద్ కుమార్ అని ఆ అబ్బాయి. అక్కడ నుండి చిన్న మనవడు లండన్లో ఉన్నాడు. తాతగారు అని అమ్మాయి పెద్దమ్మాయి అల్లుడు గారు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి బర్మింగ్హామ్. నేను 58లో మీకు చెప్పాను కదా, లండన్ బ్రిటిష్ అమెరికాలో చూడనటువంటి ఆనందం ఇంగ్లాండ్లో చూచాను. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 30 మంది ప్రధానమంత్రులు చదివారు అక్కడ. గాంధీ మహాత్ముడు చదువుకున్నాడు అక్కడ. నెహ్రూ అందరూ అమ్మో అడుగడుగున దండాలు పెట్టుకునేవాడిని. షేక్స్పియర్ పుట్టిన చోటు చూచాను. ఏమన్నా నాకు వెలుగు కడతాను ఆయన, నువ్వు నన్నే ఇంటర్వ్యూ చేస్తావు. షేక్స్పియర్ పుట్టిన చోటు అయ్యయ్యో అక్కడ తీసుకుపోను ఆయన ఇల్లే ఒక పెద్ద దేవాలయం. వాళ్ళు $200 పెడితే కానీ లోపలికి చూడనివ్వరు. చూపించారు. వేర్ ఫ్రమ్ అన్నాడు. ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. డూ యూ నో అబౌట్ షేక్స్పియర్? వై నాట్? ఐ స్టడీడ్ జూలియస్ సీజర్, మ్యాక్బెత్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, సో మెనీ డ్రామాస్ ఐ స్టడీడ్ అన్నా. వై అన్నారు. అందరు వరల్డ్ వస్తారు అక్కడికి. ఆమె అట్లా వాళ్ళ అవన్నీ చూచి అక్కడి నుంచి బర్మింగ్హామ్లో బాలాజీ టెంపుల్ ఉన్నది. బాలాజీ టెంపుల్ అంటే ఒకటండి, వీళ్ళు ఇక్కడ దేశం నుంచి ఎవరు వెళ్ళినా ఆ 10 మంది తల్లికి వాళ్ళ దగ్గరకు అక్కడ కూర్చొని వాళ్ళు చెబుతారు, అంతేగాని ఎవరు వినరు. ఈ విద్వాంసుడు భాష పండితుడు అనేక రకాలుగా, మెయిన్ ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆమె గ్రాడ్యుయేట్ 60లో గ్రాడ్యుయేట్ని. మీ నాన్నవాళ్ళు పుట్టినప్పుడు ఈ ప్రిన్సిపాల్స్ ఈ యూనివర్సిటీలు పుట్టక ముందు గ్రాడ్యుయేట్ని నేను వచ్చి హరికథ కొన్నా, నువ్వు నన్ను హరికథ అంటావా? నాయన చెబుతున్నా. అక్కడ ఎట్లా లభించింది? ఊరికి చూద్దామని వెళ్ళాం. కొంతమంది కమిటీలో ఏ చౌదరులో కులబలము వాళ్ళతోటి వెళ్తారు. నేను అలా వెళ్ళిన వాడిని కాదు, మనోడితో చూడటానికి వెళ్ళా. చూడటానికి వెళ్ళేటప్పటికి ఆ బాలాజీ టెంపుల్లో ఇక్కడ మన ఒంగోలు వాళ్ళే MA PhD చేసినటువంటి పూజారులు ఉన్నారు. మీరు తెలుగు భాగవతారు నాది ఎక్కడో పత్రికల్లో చూచారా అండి అని. అయ్యో వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళే. ఈవేళ ఆంధ్ర అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఉండండి అన్నారు. అనుకోకుండా 70-80 మంది గ్యాదరేషన్ ఉన్నది ఆ రోజున. గంట టైం ఇచ్చారు. ఇంకేమో దంచి పరిస్థితి. అదివో అల్లదివో శ్రీహరివాస 10,000 శేషుల పడగల భయము అదివో హరినామే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామే కడు ఆనందకరము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము పరమయోగులకు తన్మయ క్యా హై? అష్టావధానం చూచాను, 10 మంది తప్పితే లేరు. ఆ రోజున నా అదృష్ట ప్రకారం అవకాశం రావడం 100 మంది. అయితే వెంటనే గురి పూర్ణం వస్తుంది, బాబా గారి దేవాలయం ఉంది కథ చెప్పండి అన్నారు. ఒక 50 పౌండ్లు ఇస్తాం, $50. తాతగారు ఇదేంటి ఆ జనం? ఇట్లా చెప్పాను. భారతదేశం ఆంధ్రదేశం అన్నాను, జాతీయ భాష చెప్పాను. ఎక్కడెక్కడెక్కడ తీసుకొచ్చేసి పిబరే రామరసం రసనే పిబరే రామరసం శ్రీనివాస గోవింద హరినారాయణ గోవింద అందరి చేత ఓకే బా. అట్లా వాళ్ళని ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇందులో ప్రేక్షకులందరూ చూస్తున్నారు కాబట్టి అక్కడ ఏ కళాకారుడికి జరగనటువంటి దైవం ఏర్పాటు చేసినట్టు కథ అయిపోయిన తర్వాత ఆ ఆంధ్ర వాళ్ళు వస్తారండి, వాళ్ళ కథలు వింటారు. టైమా వాళ్ళకి మహా కోట్ల లక్షలు ప్రపంచం వచ్చే దేవాలయం అది. అటువంటి వస్తారు, దేవుని దర్శనం చేసుకుని భోజనం చేసి. అటువంటిది నా అదృష్ట ప్రకారం అసోసియేషన్ మీటింగ్ జరగటం వల్ల, అంతమందికి భోజనాలు అవన్నీ ఉండటం వల్ల నేను అందరినీ ఆదరించి చేసి
భక్తి కావాలంటే చెప్పేనా, దేశభక్తితో అన్నానా, ఇటు ఒక కృష్ణ భక్తేనా, ఎన్నో విధాలుగా వాళ్ళందరినీ కూడా తరింపజేసి ఆనందముగ్ధులు చేసి వెంటనే మళ్ళీ అక్కడే బాబా గుడి ఉన్నది, వాళ్ళు పిలిపించారు. అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ సన్మానాలు అవి అయిపోయినాయి. देखिए షిర్డీ బాబా కా చరణ్ అక్కడ సంస్కృత భాషతో తీసుకొని హిందీలో చెప్పేవాడిని. ఓకే ఓకే. సాయినాథ సకలేశ నమో నమో సంశ్రితావన ప్రవీణ నమో నమో సాయినాథ సకలేశ నమో నమో సంశ్రితావన ప్రవీణ నమో నమో ఆయురారోగ్యదాత నమో నమో అఖిల లోక విఖ్యాత నమో నమో సాయినాథ సకలేశ నమో నమో సకలేశ నమో నమో అక్కడుండి ఎవరో తెలుగు ఆయన పద్యాలు పాడే ఉన్నాడు. ఏమంటే ఒక పద్యం నాటకం తెనాలి అండి, అయ్యా కంఫ్రమ్ తెనాలి అన్న ఓ నాటకాలు అట్లాగా జవదాటి ఎరుగతి యువతీలలామంబు పతి మాట రతనాల పైడి మూట అన్నాను. శ్రీకృష్ణరాయవారంలో పద్యం ఏదైనా సరే, మామా సత్యవతి పౌత్ర చెల్లియో చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరు తల్లి గతించే నేడు నన్ను దూతగా బోపిరి సంధి చేయ నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వశోపగా పోదు చేసదో ఎల్లిరను వెగూర్చెదవో ఏర్పడదెల్పుము సంధి చేతువో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర బహుబాస్ డ్రామా యాక్టర్గా కూడా కృష్ణ యాక్టర్ పాత్ర తెనాల్లోనే సర్టిఫికెట్లు పొందిన వాడిని. అట్లా వారికి ఏది కావాలంటే నీ మురళిగా నమ్మి ఎవరైనా సినిమా ఏదన్నా ఒక సినిమా పాడబడు నీ మురళిగా నమ్మి పిలిచేరా కౌనుల నీ మోము కదలెను లేరా నీ మురళిగా నమ్మి పిలిచేరా పౌనలు పూసే బృందావనిలో వెన్నెల గురిసే యమునా తటిపై నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా పాడేదని నామమే గోపాల. ఒక సినిమా పాటలేంటి, ఒక పద్యాలేమిటి, తన మహీరాజ్యవంతయు గాదిసూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మరాజు నిఖిల యశచంద్రికల్ నిఖిల దిక్కులయన్ రమ్మనండి పారదల్లిన ఎట్టి సాంద్రగుణుడు ముల్లోకములు సమ్మోదింప భేతాళు మదమడంచిన విక్రమస్థిరుడు అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు 7 దీవులు నయలీల ఏలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసేడుగా అమ్మంగబటడు కొనుడు పౌరులార మహాధనోదారులార. శబాస్ గురు గారు, ఇప్పుడు పద్యాల గురించి వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. అందులో సంగీతము, తాత్పర్యము, కథనం
ఈ మూడిట్లో ముఖ్యం అనుకుంటాం. ఆ మూడిట్లో కథ నడవాలి. ఇవన్నీ పద్యాలు వచ్చే ఊరికి మధ్య మధ్యలో హరికథ అంటే ఒక విందు భోజనం. గారె, అప్పడం, పులిహార, దప్పడం, పప్పు, చారు అని ఉంటుంది. కాబట్టి హరికథ అంటే భక్తి ప్రబోధాత్మకమైనటువంటిది. భక్తిని ప్రబోధం చేస్తూ అక్కడక్కడక్కడ ఇవి ప్రజల్ని ఓహో ఈయన అన్ని విధాల సమర్థుడు. అనేక రకపు గ్రామాల్లో ఉంటే నాటక ప్రియులు ఉంటారు, సంగీతం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు, అందరికీ కాస్త అక్కడక్కడ నాయన ఇదిగో వడియం వేసుకుంటావా, ఇదిగో అప్పడం వేసుకుంటావా, ఇదిగో మధ్య మధ్యలో పెట్ట కథలు అంటాం. ఇలా షడ్రసోపేతమైన నవరసభరితమైనటువంటి కథ ఇది. భక్తి ప్రబోధాత్మకమైన కథ. మిగతా కళలు వేరు. డ్రామా యాక్టర్ మళ్ళా కనిపించడు, సంగీత విద్వాంసుడు మళ్ళా కనిపించడు. హరికథకుడు నెల రోజులు చెప్పాలి. కథ ప్రారంభంలో దీపారాధన చెయ్యాలి, తర్వాత మంగళహారతి కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా తీసుకొని వెళ్ళాలి. ఇది ఒక పూజ, ఇది ఒక యజ్ఞం. అట్లా ఉంటే మనల్ని తరిస్తాడు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి భక్తి ప్రబోధాత్మకమైన గురువుగారు అయ్యా విదేశాలకు పోయారు. ఎంతమంది ప్రముఖుల చేత అవార్డులు పొంది ఉన్నారు? చాలా ఉన్నాయండి, లెక్కకు మించినటువంటివి. ప్రప్రథమంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేత సువర్ణ కంకణ సన్మానం. తిరుపతిలో బౌద్ధ వాంగ్మయ కథాబాణ బ్రహ్మ నేనక్కడ, షిరిడి సాయి మధుర కథా గాయకాని ఒంగోలులో. తర్వాత అనేక మంది లైఫ్ టైం అచీవ్మెంట్స్. ఎక్కడ ఏ తెనాలిలోనైతే నేను కథ నేర్చుకున్నానో అక్కడే వారే 200 మంది విద్యార్థుల మధ్య, హరికథకుల మధ్య తెల్లాకుల గుప్తా గారి యొక్క అదిగో ఉన్న అన్ని రివార్డులు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ మధ్య విజయవాడలో నారాయణదాస్ గారి ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ వారందరూ పీఠం కలిసి అక్కడ వారందరూ పిలిచి ఒక వెండి గ్లాసులైనా ఘన సన్మానాలు అందరూ కూడా అక్కడ కలిసి అక్కడ ఇస్తారు. యూనివర్సిటీలలో పోటీలు వెళ్ళాను 58లో. కాలేజీలన్నీ కలిపి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నానికి ఉపన్యాస పోటీలు పంపించారు. అప్పుడు తెనాలిలో ఎందుకు ఇట్లా ప్రత్యేకత అంటే ఒక బేస్ సాహిత్యంలో ప్రవీణ కాలేజీలో చేరాను కాబట్టి. అసలు తెనాలికి ఎందుకు వస్తుంది తెనాలి అని? అక్కడ అందరూ చేరారు. అక్కడ ఉన్నటువంటి ఆ పోషణ అటువంటిది. కళాకారులు అందరికి వచ్చేవాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ కూడా అక్కడ తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో గుప్తా గారు, ఎక్కడో ఆయన కనిగిరి సైడ్ వాడు అక్కడికి వచ్చి ఉన్నారు. అలాగ ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు నేను డ్రామా యాక్టర్లు అందరూ వాళ్ళని చూచాను. ఇవన్నీ నాయన భక్తి ప్రబోధాత్మకమైన కథ. ఇప్పటికి చాలా టైం అయింది. ఒక్క కథ భక్త మార్కండేయ కథ నేను ఎక్కువగా చదువుతుంటానండి. హిందీలో కూడా చెప్పాను. అక్కడ వారు మార్కండేయుడు 16 సంవత్సరాల బాలుడే. వాళ్ళ తండ్రి మహాతపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే నాయన ఏం కావాలంటే కుమారుడు కావాలి, నిన్ను నీ కులాన్ని వంశవర్ధనుడు ఇస్తాడు, కుమారుడు కావాలి, అతడు 16 సంవత్సరాల ఆయుష్ అంటాడు. 100 ఏళ్ళు కావాలంటే బుద్ధిహీనుడు, నిన్ను కులాన్ని కూడా చేర్చేవాడు పుడతాడు, వాడు కావాలా, గుణవంతుడు భక్తుడు అయినటువంటి వాడు 16 ఏళ్ల బాలుడు కావాలా కోరుకోమంటాడు. అతడంటాడు తండ్రి ధర్మాన్ని పోషిస్తూ తాను ధర్మబద్ధమై పరమేశ్వరుని యొక్క భక్తి చరణారవిందాలను ధ్యానం చేస్తే కుమారుడు 16 సంవత్సరాలు కాదు, పౌరుష జ్ఞాన కీర్తుల బరగనేని వాని సంపద ఒక పూట అయినా చాలు, పరుషంతోటి భక్తితోటి నీతితోటి ధర్మంగా జీవించేవాడు ఒక్క పూట బ్రతికినా చాలు. 16 ఏళ్ళు బ్రతికినా నాకు అటువంటి వాడినే ప్రసాదించండి. 100 ఏళ్ళు బ్రతికేవాడు కులానికి వంశానికి తాను భ్రష్టుడై లోకాన్ని భ్రష్టు పట్టించేవాడు అక్కర్లేదు నాకు అన్నాడు. తదాస్తు అన్నాడు. సరే కానీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అనుకోకుండా మహర్షులు వచ్చారు, 7 మహర్షులు అక్కడికి వచ్చారు. ఈ అబ్బాయి నమస్కారం చేశాడు. చిరంజీవ అన్నారు వాళ్ళు. ఇదేమిటండి, పరమేశ్వరుడు 16 ఏళ్ళు ఆయుషిస్తే వాళ్ళందరూ చిరంజీవి అన్నారు. వాళ్ళు సామాన్యుడా? అత్రి, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ ఇంతమంది కలిసి వాళ్ళందరూ కలిసి బ్రహ్మలోకం తీసుకుపోయినారు ఈ అబ్బాయిని. బ్రహ్మదేవుడు చూడు ఎట్లా కలిసి వస్తుందో, చిరంజీవ అన్నారు. అక్కడ బ్రహ్మదేవుని గురించి స్తోత్రం చేశాడు మార్కండేయుడు. దౌమితే చరణ, ఒక్కొక్క కీర్తన నేర్చుకోవడానికి ఉతంగ చక్రవర్తి దగ్గర నేర్చుకున్నానండి. నౌమితే చరణ సర, ఇవన్నీ వాయిద్యాలు ఉంటే ఇంత శ్రమ పాడేవాడిని. ఈసారి ఎప్పుడైనా చూద్దుగానే. నౌమితే చరణ సరసిజయుగళే
ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕನಿಗಳೇ ನೌಮಿತೆ ಚರಣ. అది భూమి సురపాల వేదలోల సుగుణజాల నిరతవాణీ మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జన దయాలవాల నోమితే చరణ. నమస్కారం చేశాడు. శతమానం భవతి అన్నాడు. సప్తఋషులందరూ నవ్వుతూ ఉన్నారు. స్వామి అబ్బాయికి 16 ఏళ్ళు బ్రహ్మ ఈశ్వరుడు, మీరేమో శతమానం అంటూ చూచాడు. ఇదేదో ఈ అబ్బాయి కారణజన్ముడు, నేను ఇలా అంటామేమిటి, ఈశ్వరుడు ఆయనకు 16 ఏళ్ళు ఇవ్వడం ఏమిటి, ఋషులు ఆశీర్వదించడం ఏంటి. సరే నాయన, ఎందుకు అనుకున్నామో ఇదంతా నడిపించేవాడు పరమేశ్వరుడు. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి పరమేశ్వరుడిని ధ్యానం చేయి, తపస్సు చేయి నాయన అన్నారు. అందరూ చేసి దడదడ ఆశీర్వదించింది, బయలుదేరి ఇక్కడికి ఈయన తపస్సు చేస్తూ మొదలుపెట్టాడు. మరి నా అమ్మ తల్లి ఇది ఆశీర్వదించింది, నాన్న బాలచంద్రుని మర్చిపోబాకు ఒక్క ప్రార్థన చేసి అక్కడ సాంబా మాంపాహి. నారాయణదాస్ గారు లాగానే విశ్వబ్రహ్మలోకంలో చాలామంది మహానుభావులు ఉన్నారు. బాలబ్రహ్మదాసు, నారాయణదాసు, మొదపాక మల్లేశ్వరరావు, పట్నాల మల్లేశ్వరరావు, పాండురంగదాస్ అని చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరి కథలు విన్నాను నేను. సరే, వాళ్ళందరిలో కూడా భోగలింగదాస్ గారని మహానుభావుడు ఆయన రాసిన సాంబా మాంపాహి కృపానిధి సాంబా బాలచంద్రధారి పురారి భువన భయ విదారి స్మరవైరి నీల సుగళగాల నిగళ బ్రహ్మ కపాల మాలికాభరణ మృదుచరణ యోగి విధృతకర హైమవతి రుల్లోల దాస భోగలింగ కవినుత సాంబా మాంపాహి కృపానిధి సాంబా రజతగిరి విహార త్రిపురఘర రంజిత గుణహార సుధీర గజ చర్మ వసన గంగాధర మౌలి జన వినుత భుజగ భూషణ నీరజ భవ సుర మకుటాంచిత పద త్రిజగదావన విజిత దక్ష సవన సాంబా మాంపాహి కృపానిధి సాంబా. రుణం ఎవరికి ఎంత దేనికని విలువ కడతారు స్వామి, దేనికని డబ్బులు ఇస్తారు. లక్షలు పోసినా ఈ ఆర్టిస్ట్ పుడతాడా, ఈ తపస్సు పుడతాడా, జన్మజన్మాలే. ఇట్టా అప్పుడు ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు. యమధర్మరాజు లాక్కుపోతూ ఉన్నాడు. పరమేశ్వర సాంబా పరమేశ్వర ధ్యానం చేస్తున్నాడు. చేస్తూ మహానుభావ ఒక్కసారి యమధర్మరాజును అలా పడిచి మూర్ఛం చేసి మార్కండేయుని రక్షించాడు పరమేశ్వరుడు. నో పార్వతీపతే హర హర మహాదేవ జయ జయ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ సమస్తాగమాతీత విద్యాస్వరూప విరూప మహామేరు చాపాల సత్తారకానాథ రేఖా కలాప జగసృష్టి సంస్థాపన ఉత్పాదన ప్రాభవ ఫాలనేత్రోద్భవాగ్ని ఛటాదగ్ధ చేతోభవ సర్పగేయూర హాలాహాలాహార సత్యామృతానంత తేజోవయ నిర్వికల్ప నిరాధార వియత్కే శ్యామహేశ విరాజ జటాజాల సంలగ్న ముక్తాఫల ప్రాయ దివ్యపగా దివ్యాపగా గోపగా స్వర్ణవీర్య అవార్య దయాపాంగ గౌరీయుతార్ధాంగ శంభో శంభో నమస్తే నమస్తే నమ. 10 ఏళ్ళయింది కదా చెప్పి, ఎందుకు వచ్చావు నాయన, ఏదో ఉన్నది పరమేశ్వరుడు నిన్ను ఆశీర్వదించడానికి లోకాన్ని, మళ్ళా వాగ్దేవత నన్ను మళ్ళీ తీసుకొచ్చిన ఆయన. జయ జయ మహాదేవా పాహిమా పాహిమా. కాబట్టి ఇట్లా తపదైవానుగ్రహం చేత ఇంత అనేక ప్రపంచంలో చాలా అవార్డులు ఉన్నవి. హిందీ భాష ద్విభాష అని చెప్పి తెనాలి చదువుకునేటప్పుడు కళాపూర్ణ దర్శనాచార్య కొండూరు వీరరాఘవాచార్య మహానుభావులు మా గురుదేవులు వారు ఒక పద్యం రాశారు. శంభు పదాబ్జ సంస్మరణశాలి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కంకణ సన్మానం చేస్తుంటే వారు అక్కడ తెనాలి ఇంటర్మీడియట్ చదువుతుండేటప్పుడు ఆ గురుదేవుడు పద్యరత్నాలు రాశాడు. అమృతతుల్యమైన పద్యాలు నా మీద. అనేక మంది మహాకవులు రాశారు. కొండూరు వీరరాఘవాచార్య గురుదేవులు గారికి నమస్కారం చేస్తూ మా చిరంజీవి సంభయాచార్య గారు శంభు పదాబ్జ సంస్మరణశాలి త్రిభాషలలో ప్రవీణుడు దంభవిదూరుడు వినయ విధేయతలు కలిగిన వాడు భక్తి సంపన్నుడు జ్ఞాన సంపన్నుడు దంభవిదూరుడు ఆర్యజనతా ప్రియుడూర్జిత గాన సాహితి శోభదనూన నాట్య పరిశోధన లబ్ధ యశస్కుడైన మా. 2 లైన్ల సమాసం అంటారు నాయన, తెలుగు పండితులకు తెలుస్తుంది ఈ ఒక్క పద్యంలో అని చెప్తూ దంభవిదూరుడు
ఆర్య జనతా ప్రియుడూర్జిత గాన సాయిది శుంభధనూన నాట్య పరిశోధన లబ్ధ యశస్కుడైన మా సౌభయాచార్య సత్కథా కథన చాతురికి ఆంధ్రము పొంగిపోయడి. ఆనాడు ఆంధ్రం అన్నాడు, భారతదేశం పొంగిపోతుంది అని ఆశిస్తూ. ఇట్లా అనేక గురువులు. ఏ బిరుదులు ఈ ఒక బిరుదుతోటి సమానం, ఈ పద్యంతో సమానం. కాబట్టి నాయన ఎందుకో కదిలించావు, కదిలించేటప్పటికి అలా పూల వాణీదేవి కదిలించి అలా వర్షం కురిపిస్తుంది. శ్రోతల మెప్పులందడి వచోగరిమోంబు, శ్రోతల మెప్పులందడి వచోగరిమోంబు అనవద్య పండితౌరాతముదన్పు భావ విభవంబు. సరస్వతి సంతసించు సంగీతము నాట్య గౌరవము గీల్కొను నీ భగవత్ కథా సుధా శ్రోతములోన ముంగిన నరుల్. నాయన సరస్వతి సంతసించేటువంటి ఆనందపడే సంగీతం, నాట్య గౌరవము, సాహిత్యము, నీ భగవత్ కథా సుధా శ్రోతములో ఆ కథ అమృతధార అది వింటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే జనులు, సుధాశ్రోతములోన ముంగిన నరుల్ సురుల ఊదురు దేవతలైపోతారన్నాడు. ఆ కథ వింటే చాలు, మామూలు కథ చాలు, గంగలో స్నానం చేసిన పుణ్యం అన్నాడు. నరుల్ సురుల ఊదురు శంభయార్యజీ. ఇవాళ ఎందుకో కదిలించావు నాయన, చెప్పావు నాయన. మా నాయన శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ప్రతిష్టతి సర్వం మనసేన వాచేన కరివా సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. మమ పితృదేవతా చరణారవిందార్పణమస్తు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరణారవిందార్పణమస్తు. అఖిల చరాచరమంతయు నీవగుచు సకల రూపములతో సంచరించి అకలంకమగు దశ అవతారములు దాల్చి సకల లోకములేలే సద్గురుమూర్తి. మంగళం జయమంగళం శుభమంగళం. ఈనాడు అనుకోకుండా ఇంతటి గంగా ప్రవాహాన్ని ఒక కథా సరస్వతి అన్నిటి బిందువులు అమృత సుధా బిందువులన్నింటినీ కూడా వాహిని మీడియా ఈశ్వరూపాచారి గారు వీరు వాళ్ళందరూ ఎంతో అభిమానం. నేను అక్కడ గ్రామాల్లో ఉండేటప్పుడు వారి నాన్నగారు గ్రామం అంతా తీసుకువెళ్ళి ఎంతో నన్ను ఆదరించారు. అనుకోకుండా రావడం, నేను కూడా ఇప్పటికీ దాదాపు 5-6 నెలలు బెడ్ మీద ఉండి కొంచెం అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా అమ్మ నన్ను ఊరుకోవడం లేదు. కళా మా తల్లి మళ్ళా మీరు రావాలి మళ్ళా అంటున్నారు. నాయన ఇప్పుడు కలిసిపోయినాను. పగలనక రేయనక ఈసారి హరికథా భారతి గుండెలు పిండింది. అయినప్పటికీ ఎందుకో కదిలించాడు, మెదిలించాడు. మళ్ళీ ఒక్కసారి ఆ పూల వర్షం కురిపించాడు శ్రోతలందరికీ కూడా. వాహిని మీడియా ఎంతో భక్తి శ్రద్ధలు గలవాడు. దైవప్రసాదంగా ఇది ఒక ముహూర్తం. ఎందుకు వచ్చాడో, ఎందుకు పాడానో, ఎందుకు చెప్పానో తెలియదు. ప్రేమతోటి మీరందరికీ కూడా భగవంతుడు ఈ మాటల వెనుక ఎంతో తపస్సు ఉన్నది, భగవతి యొక్క అనుగ్రహం ఉన్నది, గురుదేవుల కృపా కటాక్షం ఉన్నది. ఇవి మామూలు మాటలు కాదు. కాబట్టి ప్రశాంతంగా విని ఆనందించి భక్తి తత్పరులై భగవద్ అనుగ్రహానికి పాత్రులై ప్రేక్షకులు ఆ వాహిని మీడియా వారు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లవలైనని. ఓం సన్నో మిత్ర సంవరుణ సన్నో భవత్వర్యమా సన్నో ఇంద్ర బృహస్పతి సన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ గురుగారు. హరికథకులు కేవలం కళాకారులు కాదు, వారు పుణ్యకారులు. ప్రతి మాటతో పాపాన్ని కరిగించి ప్రతి రాగంతో భక్తిని నింపుతారు. అలాంటి మహానుభావులను ఈ రోజుల్లో పొగడటం మన కర్తవ్యం. వారి వేదికపై అడుగుపెడితే దేవాలయంలో అడుగుపెట్టినంత పవిత్రం అనిపిస్తుంది.